వాళ్ళు ఏమంటున్నారు 3-4 టైమ్స్ వెళ్ళారండి మా వాళ్ళు మా బస్తీ వాళ్ళంతా వెళ్ళారు. దగ్గర సంవత్సరం నుంచి వన్ ఇయర్ నుంచి ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వచ్చిన కానీ ప్రాబ్లమ్స్ ఇవే ప్రాబ్లమ్ ఇష్యూ అవుతున్నాయి. వాటర్ సరిగా లేదు. ఇంతకుముందు 2 hours ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1 hour, ఒక్కొక్కసారి 40 minutes స్పీడ్ వస్తుందంటారు. చిన్నగా సన్న దారి వచ్చినట్టు వస్తుంది. కంప్లీట్ ఇచ్చినా కానీ వస్తాయి, సాల్వ్ చేస్తాం ఏమనంటే వాటర్ లేదు, అక్కడ వాటర్ ఇవ్వట్లేదు. ఎంతవరకు స్టోరేజ్ వచ్చిందో అంతవరకు మేము ఇవ్వగలుగుతున్నాం అని చెప్తున్నారు. ఎంత వరకు ఇవ్వగలిగినా ఇప్పుడు ఈ ఏరియాకి రోజు మార్చి రోజు ఇస్తే ఇంకో ఏరియాకి రోజు ఇస్తున్నారు. అలా ఇవ్వకూడదు కదా. అవును, మరి దాన్ని మీరు ప్రశ్నించాలి. అడిగినాము అక్కడ వాటర్ లేదని అంటారు. అక్కడ వాటర్ లేదు, మేమేం చేయాలా, మా చేతులు ఏం లేదంటున్నాడు. దానికి మీరు అడిగారు మరి వాళ్ళని, మరి మేమేం చేయాలి, మా పరిస్థితి మాదేం లేదు, వచ్చి కంప్లీట్ ఇవ్వమంటారు. అక్కడ వెళ్ళి కంప్లీట్ ఇస్తే వాళ్ళు ఏమంటారు సాల్వ్ అవుతుంది అంటున్నారు. సరే, అది నీళ్ళ ప్రాబ్లం వాళ్ళ దగ్గర లేదు, అందుకని మేము ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. మరి డ్రైనేజీ సమస్య, డ్రైనేజ్ అంటే కంప్లీట్ ఇచ్చినప్పుడు చేస్తున్నారు మేడం. ఇచ్చిన వారానికి వచ్చి చేస్తున్నారు. మరి వారం రోజుల పరిస్థితి ఏంటి? ఇక్కడ తప్పదు, దోమల బెడద గానీ ఉన్నది. దోమలు ప్రతి రోజు వస్తున్నాయి, ప్రాబ్లం ఉంది మేడం. దోమలు కూడా ఇష్యూ ఉంది. కంప్లీట్ వచ్చినప్పుడు చేసే వాళ్ళు ఎవరు లేరా? మా ప్రాబ్లమ్స్ ఇవి, మా సిచ్యువేషన్స్ ఇవన్నీ వెళ్తున్నారు మేడం. కంప్లీట్ ఇస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, అవుతుంది కానీ కంప్లీట్స్ అనేది సాల్వ్ అవ్వట్లేదు. కంప్లీట్ గా అయితే చేయట్లేదు. నామకి వస్తే అంతే మేడం. చాలా మంది పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉంది. అక్కడ ఒక 3 families కి ఒక్కటే సొంపు వస్తుంది. దానిలో నుంచి నీళ్ళు రావాలంటే వాటర్ ప్రాబ్లం ఉంది మేడం. ఒక వాటర్ ట్యాంకర్ తీసుకోవాలంటే 1000 రూపాయలు పడుతుంది కమర్షియల్ కి. అలా ఎన్ని రోజులకి తీసుకుంటారు? ప్రతి డే బై డే కంపల్సరీ అవసరం పడుతుంది. ఫ్యామిలీస్ కి ఇబ్బంది అవుతుంది మేడం, చాలా వరకు ప్రాబ్లం అయింది. అదే